పిండం ఇది ఓ పెద్ద గండం. సినిమా చూసిన తర్వాత అందరూ పెడతారు దండం. ఏంటంటే ఒక్కొక్కరు థియేటర్లో ఉత్సలు పడిపోతున్నాయి భయ్య. సినిమా వచ్చినా సినిమా మాత్రం హర్రర్. అమ్మ ఏం హర్రర్ అన్న, మామూలు హర్రర్ కాదన్ను. అసలు నేను లేడీస్ అందరు చూడండి, కానీ ప్రెగ్నెంట్ లేడీస్ మాత్రం అస్సలు చూడకండి అన్న. పడిపోతుంది లోపల. గులాబ్ జామున్లు గొలగల ఆడితే అనే ఒక డైలాగ్ ఉంది కదా, అది ఈ సినిమాకి మంచి సింక్ అవుతుంది అన్న. ఏం చెప్పమంటావు, నాకు ఇప్పటికి కూడా ప్యాంట్లో తడిచిపోయింది అనమాట, అంత బాగుంది. డైరెక్ట్ గా రివాఫ్ అయినా నేను ఇస్తున్నా, ₹1,00,000 ఇస్తా. సింగిల్ గా థియేటర్ లో కూర్చుని పెండం మూవీ చూసినోడికి ₹1,00,000 నేను ఇస్తా, నా క్యాష్. ఎలివేషన్స్ ఎట్లున్నా అంటే ఒక్కొక్క సీన్లకి గులాబ్ జామున్ గడగలు ఆడిపోతాయి ఒక్కొక్కరికి. నిజం చెప్తున్నా, నాకు ఆ సినిమా అంతా ఒక లెవెల్ ఉంటే ఆ హర్రర్ ఎఫెక్ట్ అయితే నాకు కూర్చోబడిపోయింది. మామూలు చూడలే. పిండం ఇది ఓ పెద్ద గండం. సినిమా చూసిన తర్వాత అందరూ పెడతారు దండం. ఏముందన్న సినిమా డబ్బా బాబు, జాగ్రత్త. సినిమాలో ఉన్న సీన్లు చూస్తే తడిసిపోతాయి ప్యాంట్లు, జాగ్రత్తగా ఎల్లుర్రి. ఫస్ట్ హాఫ్ ఉంటుందన్న, థ్రిల్లింగ్ సీన్స్. అసలు ఆ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ గురించి చూపించిన విధానం అయితే, ఆ హర్రర్ని దాంట్లో ఎంత పోర్ట్రేట్ చేసి ఎంత భయపెట్టడానికి ట్రై చేశారంటే చింపేశారు. అసలు సినిమాలో చేసిన పాప ఏం చేసిందన్న, చైత్ర ఆ పాప పేరు. చాలా అంటే చాలా బాగా చేసింది తను. నాకు తెలుసు ఆ పాప యాక్టింగ్ చూసిన తర్వాత నాకైతే పిచ్చెక్కిపోయింది నిజంగా. ఇప్పుడు ఇంటికి వెళ్ళి అర్జెంటుగా ఆ పాపకి కంగ్రాట్స్ చెప్పాలి ఫస్ట్. ఆయన యాక్టింగ్ చాలా బాగుందండి, చాలా అంటే చాలా బాగుంది. అంటే ప్రీవియస్గా ఆయన చేసిన సినిమాలు అన్నీ హర్రర్ మూవీకి రిలేటెడే ఉన్నాయి, కానీ దాంతో పోలిస్తే ఈ సినిమాలు వేరే లెవెల్ అనిపించింది నాకు. ఆయన యాక్టింగ్ ఉంటుంది ఇందులో, తోపు అంటే తోపు అనిపించింది నాకు. సినిమా మీరు చూసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చూడుర్రి. హార్ట్ అటాక్లు ఇలాంటి వాళ్ళు మాత్రం దయచేసి చూడకుండా ఉంటే బెటర్. కానీ సినిమా చాలా అంటే చాలా బాగుంది, చాలా భయపెట్టాడు అన్న నిజంగా. డైరెక్టరు హ్యాట్స్ ఆఫ్ అన్న నీకు. ఆయన తీసిన సినిమా నిజమే భయ్యో, గులాబ్ జాములు గులగుల కాదు కదా, జారిపోతాయి, జాగ్రత్తగా పట్టుకోర్రి. సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. సినిమా వచ్చినా సినిమా మాత్రం హర్రర్. అమ్మ ఏం హర్రర్ అన్న, మామూలు హర్రర్ కాదన్ను. అసలు నేను చాలా సినిమాలు చూసినా, కానీ కొత్తగా డైరెక్టర్ గారు కొత్తగా తీసుకొని హర్రర్ సీన్స్లు అవి అని నాకు ఫ్రెష్గా అనిపించింది. సినిమా మాత్రం పిండన వేరే లెవెల్ అన్న. పిండం ఆ తగ్గట్టే, ఆ టైటిల్ తగ్గట్టే సినిమా మాత్రం బాగుంది. అంటే డైరెక్టర్ గారు కూర్చోబెట్టుకుని అలా చూస్తూ ఉంటే అలా ఇంట్రెస్టింగ్గా చాలా 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 బాగుందని. అసలు హర్రరు ఆ ఎరమ్స్గా ఓ సీన్లలో భయం అనిపిస్తుంది అన్న, కానీ మంచి ఎమోషనల్ సీన్స్ టచ్ అయితే అన్న. సినిమా మాత్రం నాకైతే మస్తు నచ్చిందన్న. ఎవరు మిస్ కాగానే అందరూ చూడండి పిండమ్స్ మూవీ. చాలా భయంకరంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నిజంగా ఈ సినిమాకి ఒక మెయిన్ బ్యాక్గ్రౌండ్ లాగానే ఉందన్న. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా అంటే చాలా బాగుంది నిజంగా. అంటే ముఖ్యంగా చెప్తున్నా కదా, లేడీస్ అందరు చూడండి, కానీ ప్రెగ్నెంట్ లేడీస్ మాత్రం అస్సలు చూడకండి అన్న. నిజంగా చాలా అంటే చాలా భయపడతారు. ట్విస్ట్లు కానీ యాక్టింగ్ కానీ అసలు వేరే లాగా చేసిరన్న. పిల్లలు కూడా యాక్టింగ్ అయితే అసలు మామూలుగా చేయలేదన్న. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. స్టోరీ కూడా డైరెక్టర్ తీసే విధానం కానీ, ఆ స్టోరీ కానీ, ఆ స్క్రీన్ ప్లే కానీ మామూలుగా అసలు మెల్లగా స్లోగా తీసుకుపోయి నిజంగా సడన్ ట్విస్ట్లు ఉంటాయన్న. వేరే లెవెల్ ఉంది చెప్తున్న. పిండం సినిమా మీరు అందరు చూడండి, కానీ జాగ్రత్తలు పాటించి మరి చూడండి అన్న. పిండం అనే సినిమా చూశానన్న, ఏంటంటే పక్కా హర్రర్ ఫిలిం అన్న. ఏంటంటే ఒక్కొక్కరు థియేటర్లో ఉత్సలు పడిపోతున్నాయి భయ్య. ఏంటంటే మేము మామూలుగా ఇంగ్లీష్ హారర్ ఫిలింని తెలుగులో నుంచి డబ్బింగ్ చేశారు, కానీ ఏంటంటే సినిమా ఈ రేంజ్లో ఉంటుంది, ఈ లెవెల్లో ఉంటుందని నేను అనుకోలేదు. ఒక చిన్న పిల్ల కాన్సెప్ట్తోని నిజంగా స్టోరీని మంచి ఒక హైలైట్ విజువల్స్తో చాలా బాగా తీశారన్న. ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ అయితే బద్దలైపోయింది. అండ్ స్టోరీలో ఉండే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ కానీ, రొమాన్స్ అయితే ఏమంత లేదు, కానీ టెక్నికల్గా అయితే మూవీ అయితే చాలా బాగుందన్న. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే టేకింగ్ కానీ ప్రతి ఒక్కటి ఏంటంటే హర్రర్లో ఏం జరుగుతుందా అని చెప్పేసి థియేటర్లో ప్రతి ఒక్కరు భయపడిపోయారు భయ్య. కానీ టెక్నికల్గా చూసుకుంటే వన్ ఆఫ్ ది మంచి ఒక గ్రేట్ మెసేజ్ సినిమా అన్న. ప్రతి ఒక్కరు చూడండి, థియేటర్లో అస్సలు మిస్ కాకండి. ఒక దయ్యం సినిమా అన్న, ఇది ఫుల్ హర్రర్, ప్రతి ఒక్కరు భయపడతారు. ఇప్పటి వరకు తీసిన సినిమాలు ఒక ఎత్తు అయితే, ఇప్పుడు రిలీజ్ అయిన ఈ సినిమా పిండం సినిమా అనేది ఒక ఎత్తు. ఒక ఫుల్ ఏంటంటే చాలా డేంజరస్ హారర్ మూవీ అన్న. థియేటర్లో ఎవరు కూడా మిస్ కాకండి, కానీ చిన్నపిల్లలు వెళ్తే మాత్రం చాలా భయపడిపోతారు. పిండం సినిమాకు దండం అన్న, మామూలు సినిమా కాదన్న, నెక్స్ట్ లెవెల్ సినిమా అసలు. అంటే ఇలాంటి సినిమా కదా మాకు కావాల్సింది, ఇలాంటి డైరెక్టర్స్ కదా మా TFIకి కావాల్సింది అనే రేంజ్లో ఉందన్న. ఆ BGM కానీ, హర్రర్ ఎలిమెంట్స్ కానీ ఒక్కొక్కటి ఒక్క రేంజ్లో ఉందన్న. ఒక్కొక్క షాట్ ఒక్కొక్క డైమండ్ అని చెప్పుకోవచ్చు అన్న. ప్రతి సెకండ్ అసలు సీట్ల మీదకెళ్ళి లేవలేము అసలు, అంతలా కట్టి పడేస్తున్నా. సో సినిమా మాత్రం చాలా బాగుందన్న. ఈ వీకెండ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అన్న. పడిపోతుంది లోపల. గులాబ్ జామున్లు గొలగల ఆడితే అనే ఒక డైలాగ్ ఉంది కదా, అది ఈ సినిమాకి మంచి సింక్ అవుతుంది అన్న. ఏం చెప్పమంటావు, నాకు ఇప్పటికి కూడా ప్యాంట్లో తడిచిపోయింది అనమాట, అంత బాగుంది, అంత భయం వేసింది అనమాట. పిండం మూవీ ఒక చిన్న పిల్లతో తీసుకెళ్లారు. హర్రరు
ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చినప్పుడు అయితే అమ్మో చాలా భయపడిపోతాం. సో గ్రూప్తో వెళ్ళండి సినిమాకి, సింగిల్గా వెళ్ళొద్దు. శ్రీరామ్ గారి యాక్టింగ్ కానీ తన క్యారెక్టర్కి చాలా చాలా ఇంపార్టెన్స్ ఉందన్నమాట. అలాగే అవసరాలు శ్రీనివాసు తెలిసిందే కదా, చాలా ఉంటుంది, స్టోరీ డెప్త్ ఉందన్నమాట. ఆల్రెడీ రీమేక్ మూవీ అయినప్పటికీ సాయి కిరణ్ గారు డెవలప్ చేసి తెలుగు ఆడియన్స్కి నచ్చేలాగా ఆ సీన్స్ బాగా రీక్రియేట్ చేశారనమాట. చాలా బాగుంటుంది. పిండం మూవీ అయితే మీకు థియేటర్కి వస్తే చాలా చాలా ఒక మెమరీ అయితే ఉంటుంది అనమాట. మీ రియల్ లైఫ్లో సీన్స్ కూడా గుర్తు వస్తాయి. ఆ నైట్ సీన్స్ తీసిన విధానం కానీ, ఆ భయపడే విధానం కానీ చాలా బాగుంటాయి. చిన్నపిల్ల చాలా బాగా యాక్ట్ చేసింది. మెయిన్గా చెప్పుకోవాలంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ప్లస్ ఈ సినిమాకి. సో అందరు థియేటర్కి వచ్చి చూడండి. బ్రో పిండ మూవీ చెప్తున్నా, దమ్మున్నోడు సింగల్గా కూర్చొని చూడండి భయ్య, దమ్మున్నోడు సింగల్ కూర్చొని చూడండి. సింగల్ ఎంత మాట అన్నా పెండం సినిమా సింగిల్గా కూర్చున్నాడికి డైరెక్ట్ గా ఇవ్వకపోయినా నేను ఇస్తున్నా, 1,00,000 రూపాయలు ఇస్తా. సింగిల్ గా థియేటర్ లో కూర్చుని పెండం మూవీ చూసినోడికి 1,00,000 రూపాయలు నేను ఇస్తా. నా క్యాష్ జారిపోతాయి, హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతే నా 1,00,000 రూపాయలు ఇస్తాను కదా. సింగిల్ గా థియేటర్ గూగుల్ పే కొట్టు ఫస్ట్. సింగిల్ కూర్చొని చూసినా రాడని తెలిసిపోయింది. సింగిల్ ముందు సింగల్ గా కూర్చొని చూసిన డేర్ అది డేర్ లోపల 500 మంది ఉన్నారు లోపల థియేటర్. నేను లోపల ఫస్ట్ రోలో మధ్యలో కూర్చున్నాడు మావాడు. ఎలాగా భయపడదు నా నిజం చెప్తున్నా. మనోడు టాలీవుడ్ లో కంజూరి మూవీ ఉంది బ్రో, దానికి ఎక్స్ట్రాడినరీ ఉంది బ్రో. నిజం చెప్తున్నా, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. తెలుగు వాళ్ళు కూడా ఇంత హారర్ మూవీ తీసారని నిరూపించుకున్నారు డైరెక్టర్ కూడా. నిజం చెప్తున్నా ఎక్స్ట్రాడినరీ. ఎలివేషన్స్ ఎట్లున్నా అంటే ఒక్కొక్క సీన్లకి గులాబ్ జామున్ గడగలు ఆడిపోతాయి ఒక్కొక్కరికి. నిజం చెప్తున్నా పిండ సినిమా చాలా బాగుందన్న. చిన్న పాప ఉంటుంది, చైత్ర చాలా బాగా యాక్ట్ చేస్తుంది, వండర్ఫుల్. నిజంగా ఆ చిన్న వయసులో ఇంత మంచి యాక్ట్ చేయడం అంటే వేరే లెవెల్. అసలు చాలా బాగుందన్న, సూపర్. నిజంగా ప్రతి ఒక్కరి క్యారెక్టర్ వైజ్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, నాకు ఆ సినిమా అంతా ఒక లెవెల్ ఉంటే ఆ ఆర్ఆర్ ఎఫెక్ట్కి అయితే నాకు కూర్చోబడిపోయింది. మామూలు చూడలే, ఒక్కరైతే విడిగా చూస్తే మాత్రం దర్చుకున్నారు భయ్య. చాలా బాగుంది. అంటే ఒక హాలీవుడ్ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, అంతకు మించి ఉంది. బాగా ఎంజాయ్ చేసిన సినిమా మాత్రం. ఈరోజు రిలీజ్ అయిన సినిమాలో ఈజ్ ద బెస్ట్ సినిమా అని మాత్రం ఖచ్చితంగా చెప్తా. అవసరాల సినిమాస్ అన్నా బో, నువ్వు మామూలుగా లేదు కదా, నీ యాక్టింగ్ ఇరగా తీసేసి కుమ్మేసావు. చాలా బాగుందన్న, నీ క్యారెక్టర్ వైజ్ కానీ ప్రతి ఒక్కరిది కూడా చాలా డిఫరెంట్గా ఉంది. సూపర్, నాకు బాగా నచ్చిందన్న సినిమాలో హైలైట్స్.